హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఈరోజు అయితే థర్డ్ డే అండి. థర్డ్ డే నా వెయిట్ చూపిస్తున్నాను చూడండి, 66 కనిపిస్తుంది. పొద్దున్న లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళి వచ్చాక మనం వెయిట్ చెక్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే. ఇంతకు ముందు ఎంత వెయిట్ ఉన్నాను అనేది ముందు వీడియోస్ చూస్తే తెలుస్తుంది. వెయిట్ మిషన్ కొత్తది కొనుక్కోవాలి. మిర్రర్ అనేది మా పిల్లలు విరగొట్టేశారనమాట. సో కొత్తది అయితే ఇంకా మనకి 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ అలా కూడా తెలుస్తుంది కదా, అలాంటి మిషన్ ఒకటి కొనుక్కోవాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే నేను దాల్చిన చెక్క మిరియాలు వేసి ఒక డీటాక్స్ వాటర్ అయితే తయారు చేసుకున్నాను. ఇంకా పౌడర్ కూడా చేసుకుంటానండి త్వరలో, అది కూడా మీకు పెడతాను. తర్వాత అయితే ఇంకా చిన్నగా కొంచెం వాకింగ్, అలాగే స్టెప్స్ ఎక్కి దిగడం, ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా కొంచెం సేపే చేశానండి. నేను చెప్పాను కదా ఆల్రెడీ, నాకు టైం ఒకటి సరిపోవట్లేదు. ఒకవైపు పిల్లల్ని చూసుకొని ఒకవైపు ఇవన్నీ చేయాలంటే అస్సలు టైం సరిపోవట్లే. మళ్ళీ పిల్లలు వెళ్ళాక చేద్దాము అంటే ఇంకా దేవునికి దీపాలు ఇవన్నీ పెట్టడానికి లేట్ అయిపోతుంది. సో కొంచెమే చేస్తున్నా, మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అంతే అండి. ఈవినింగ్ టైంలో ఇంకా వాకింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఎవరో ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు, అక్క మీరు వెయిట్ లాస్ అవుతుంది రోజు కూడా చూపించండి, అప్పుడే చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పి అందుకనే చూపించానండి. అండ్ ఫస్ట్ మనం ఒక 2 kgs వరకు మన బాడీ వాటర్ వెయిటే తగ్గుతుందండి, కాబట్టి కొంచెం ఫాస్ట్గానే తగ్గుతుంది. కానీ తర్వాత మాత్రం కొంచెం లేట్గానే ఉంటుందండి. నేనైతే లాస్ట్ టైం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఒక 2.5 monthsలో అయితే 7 kgs తగ్గానండి. దగ్గర 2.5 months 3 months నాకు కరెక్ట్గా గుర్తులేదు. అప్పుడు నేనేమి ఇలా వ్లాగ్స్ ఏం చేయలేదు, షేర్ చేయలేదు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. బట్ చాలా స్ట్రిక్ట్గా చేశాను అనమాట. సో ఎక్సర్సైజెస్ అన్నీ కూడా అయిపోయినాక మళ్ళీ కూడా ఒక 730 ml వాటర్ అయితే తాగానండి. కొంచెం గోరువెచ్చగా చేసుకొని తాగాను. అది కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మినిమం 3 to 4 liters అనేది ఉంటే బాడీకి చాలా బెటరు. నెక్స్ట్ టిఫిన్లోకి అయితే నేను ఇడ్లీ అలాగే ఉలవచారు ఉంటుంది కదండి, ఉలవచారు తీసుకున్నాను. నాకు చాలా ఇష్టము, కాకపోతే నేను తినలేదన్నమాట. నైట్ వండినా కూడా తినలేదు. సరే ఇంకా అదే ఇంకా మిగిలింది కదా అని ఇడ్లీతో తింటున్నాను నేను. నార్మల్గా అయితే చట్నీస్ అవి తగ్గించాలనుకుంటున్నాను, అంటే పల్లీ చట్నీ. మా ఇంట్లో ఎక్కువ పల్లీ చట్నీ ఉంటుంది, అది మళ్ళీ ఫ్యాటే కదా అని చెప్పి అది తగ్గించేద్దాం అనుకుంటున్నాను. ఆ ప్రాసెస్లోనే ఒక్కొక్కసారి చేస్తున్నాను, ఒక్కొక్కసారి చేయట్లేదు. మ్యాక్సిమం గీ పొడి ఉంటాయి కదా, అంటే కరివేపాకు పొడి, మునగాకు పొడి ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివే యూజ్ చేస్తున్నాను. బట్ అప్పుడప్పుడు కొబ్బరి చట్నీలు, టమాటో చట్నీలు ఏంటో కూడా చేసుకోవచ్చులేండి. సో టిఫిన్ అయిపోయినాక మళ్ళీ కూడా 1 liter వరకు వాటర్ 1/2 hour తర్వాత తాగానండి. తర్వాత లంచ్లోకి అయితే మా ఆయన ఉల్లికోలు తెచ్చారు. ఉల్లికోలు టమాటో వండుతానని చెప్పాను నేను, కానీ మా ఆయన ఏమన్నారంటే అందులో కొంచెం వంకాయలు కూడా వెయ్యి, అలాగే రాడిష్ ఉంటుంది కదా ఆ ముక్కలు కూడా వెయ్యి అని చెప్పారు. సో అవన్నీ కలిపి మిక్స్ చేసి చేస్తున్నాను అనమాట. ఉల్లికోళ్ళు, రాడిష్, వంకాయ అలాగే టమాటో కర్రీ చేస్తున్నాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. మనం వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే గ్రీన్ వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అండ్ తర్వాత ప్రోటీన్ ఫుడ్ కూడా ఎక్కువగా చూసుకోవాలండి. మనకి ఫాస్టింగ్ చేసే టైంలో ఏంటంటే హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మనం హెయిర్కి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా అందేలాగా చూసుకోవాలి. డి విటమిన్ ఇలాంటి సప్లిమెంట్స్ ఏమైనా ఉంటే చూసుకోవాలండి. ఇంకా నాకైతే ప్రజెంట్ లేదు, బట్ నేనైతే డి విటమిన్ శాచెట్స్ ఉంటాయి కదా, అవైతే ఇంకా తీసుకోవాలనుకుంటున్నాను. లంచ్ అయిపోయినాక మళ్ళీ ఒక 1 hour అయ్యాక 1 liter వరకు వాటర్ తాగానండి. అండ్ ఈవినింగ్ 4:30 ఆ టైంలో నేను బెల్లం టీ చేసుకొని తాగాను. బెల్లం టీ కూడా ఎలా చేయాలనేది పెట్టమని చెప్పారు వీడియోని, దాన్ని కూడా పోస్ట్ చేస్తానండి త్వరలో. అండ్ నెక్స్ట్ అయితే ఈరోజు ఈవినింగ్ ఏం తీసుకోవట్లేదండి, ఎందుకంటే టీ తాగే ముందే నేను బెల్లంతో చేసిన బూందీ చెక్కి ఉంటుంది కదా, అది తినేసాను అనమాట. సో ఇంకా అది కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కదా, అందుకని చెప్పి ఇంకా అక్కడ సరిపోద్దులని ఆపేసానండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.